ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్టాక్ మార్కెట్ ను విడట్లేదు. దీంతో మార్కెట్లు ఇవాళ నష్టాలకు ప్రారంభమై నెగిటివ్ ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 79,000 దిగువన కొనసాగుతుంది. ఇక నిఫ్టీ 150 పాయింట్ల వరకు డౌన్ అయింది. ఇక బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1400 పెరిగింది. ఇక కిలో వెండి 3600 పెరిగింది. స్టాక్ మార్కెట్లు కష్టాలు వీడట్లేదు. దీంతో మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమై నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 79,000 దిగువన కొనసాగుతుంది. ఇక నిఫ్టీ 150 పాయింట్ల వరకు డౌన్ అయింది. ఇక బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1400 పెరిగింది. ఇక కిలో వెండి 3600 పెరిగింది. ఇంకా మరిన్ని వివరాలను మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, ఏంటి సార్ అంటే బంగారము వెండి ధరలు ఎప్పుడు చూసుకున్నా పెరుగుతూనే పోతా ఉన్నాయి. దాదాపు 1000-2000 పెరిగినా కూడా దాదాపు మళ్ళీ 100 రూపాయలు తగ్గి మళ్ళీ 1000 రూపాయలు పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏంటి ఈ పెరుగుదల ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఓకే, ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ మారిపోయింది. అంటే ఇప్పట్లో చర్చలు లేవు. జేడీ వాన్స్ బృందం ఏదైతే అమెరికా బృందం ఉందో వాళ్ళు పాకిస్తాన్ పర్యటన వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ పాకిస్తాన్ ఏదైతే ఇస్లామాబాద్ లో జరగాల్సిన చర్చలు ఏవైతున్నాయో అవి జరగలేదు. నిన్న వాయిదా పట్టడం జరిగింది. అంటే ఇరాన్ వాళ్ళు రాలేదు. రాకపోయేటప్పటికీ సంప్రదింపుల మీద స్పష్టత లేదు, వాళ్ళు రావాలన్నా వద్దా అనేది. అయితే వాళ్ళు ఈ కాల్పులు అమెరికా ఇరాన్ మధ్యలో ఏదైతే కాల్పులు విరమణ జరిగిందా అని అనుకుంటున్నామో, అయితే దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఇంకా ప్రకటన రాలేదు. ఇక వాళ్ళు రాలేదు, ఇంక వీళ్ళు కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కొంచెం టైం ఇవ్వండి మళ్ళీ చర్చలు కానంటే ఓకే అని అనడం జరిగింది. దాంతో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అమెరికా ఇరాన్ మధ్యలో ఇప్పట్లో కాల్పులు విరమణ జరిగింది, కాల్పులు ఉండవు అని. అయితే ఎప్పటికి జరుగుతుంది, ఎప్పుడు అవుతాయి ఈ చర్చలు, మళ్ళీ ఎప్పుడు అనేది కూడా ఏమి ఇంకా అనౌన్స్మెంట్ లేదు. ప్రజెంట్ అయితే సందిగ్ధతతోటే అమెరికా అధ్యక్షుడు చెప్పడం జరిగింది ఏమని, ఈ కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్టుగా, అంతవరకే. అయితే దీంతో ఏమైంది, ఒక్కసారిగా ఆ బ్రెంట్ ఆయిల్ అక్కడే ఉంది. అంటే $98 ట్రేడ్ అవుతుంది. నిన్నటి మీద $4 పెరిగింది. అది అక్కడక్కడే ఉంటుంది. దాంతో గోల్డ్ సిల్వర్ నిన్న నెగిటివ్ లో ఉండే. నిన్న బ్రెంట్ ఆయిల్ నెగిటివ్ లోనే ఉంది, గోల్డ్ సిల్వర్ నెగిటివ్ లోనే ఉంది. ఈ రోజు కొంచెం బ్రెంట్ ఆయిల్ $98 అట్లా నిన్నటి మీద పెరిగేటప్పటికి గోల్డ్ సిల్వర్ కూడా కొంచెం పెరగడం జరిగింది. మన మార్కెట్ లో రివర్స్ అవటం జరిగింది. రివర్స్ అంటే ఏంటిది, ఇప్పుడైతే నిన్న ఈ చర్చల కంటే కూడా బ్రెంట్ ఆయిల్ తగ్గడం వలన మన మార్కెట్ లో నిన్న బాగా పెరగడం జరిగింది. అది న్యూస్. మళ్ళీ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరగడం జరిగిందో మన ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది. బ్రెంట్ ఆయిలే మనకి, ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్, ఈ బ్రెంట్ ఆయిల్, చమురు ఏదైతే మనం దిగుమతి చేసుకుంటామో ఇది $70 ఉన్నప్పుడు మనం యొక్క జీడిపి కానీ మన ఆర్థిక వ్యవస్థ పాజిటివ్ అనమాట. ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, ఈ చమురు పెరగడానికి మొదలు పెట్టిందో మన ఎకానమీ మీద ఉంటుంది. అదొకటి. రెండోది ఎఫ్ఐఐలు ఒక 3 రోజులు బయింగ్ లోకి వచ్చారు. మళ్ళీ నిన్న మొన్న కూడా మళ్ళీ అమ్మకాలు మొదలు పెట్టారు. అదొక రీజన్. మళ్ళీ మన మార్కెట్ లో నిన్న బాగా పెరగడం జరిగింది కాబట్టి ఇవాళ ఒకటి ప్రాఫిట్ బుకింగ్ కూడా అనేది జరుగుతుంది. ఇక మనం చూడవలసింది ఎంతసేపటికి ఏంటిది, ఇప్పుడు ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో అది ఎప్పటి వరకు ఉంటది, ఏముంటుందో తెలియదు. మళ్ళీ దాంతో మన మార్కెట్లు కూడా డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా టెంపరీనే, తాత్కాలికమే. ఎందుకోసం అంటే యాన్యువల్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇవాళ మెయిన్ మనది ఇంత ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐటీ సెక్టార్ అనమాట. రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ ఐటీ సెక్టార్ అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. దాంతో సెన్సెక్స్ కూడా పెద్ద ఎత్తున 775 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీల్లో ఓన్లీ 5 కంపెనీలే ప్లస్ లో ఉన్నాయి. మిగిలిన అన్ని కూడా డౌన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ఈ అమెరికా అధ్యక్షుడు ఏదైతే ట్రంప్ ఈ విరమణ ఏదైతే ఉందో ఏకపక్షంగా ఆయన పొడిగించినా మళ్ళీ హర్ముజ్ దిగ్బంధనం కొనసాగించడంతో మళ్ళీ ఈ చమురు కష్టాలు ఇప్పట్లో గట్టెక్కని పరిస్థితి అనమాట. అంటే ఇప్పుడు యుద్ధం లేదు అని అంటారు, కానీ
ఆయన ఏమంటుండ్రు హర్ముజ్ జల్సంది దిగ్బంధనం ఎవరు అమెరికా అతను. ఇరాన్ వాళ్ళు ఏమంటారు హర్ముజ్ జల్సంది మీద వాళ్ళదే ఆధిపత్యం. అందుకని మళ్ళీ యుద్ధం జరగకపోయినా యుద్ధం వాతావరణం ఉంది అక్కడ. అందుకని దాంతో ఈ చమురు కష్టాలు ఇప్పట్లో తీరవు. ఆ బ్రెంట్ ఆయిల్ పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇప్పుడు $90 ఉంది. దీంతో అక్కడ అమెరికా అధ్యక్షుడు అంటే జిడి వాన్స్ ఏదైతే పాకిస్తాన్ పర్యటన ఉందో ఇక ఈ విషయంతో నిన్న వాళ్ళు రావట్లేదని తెలిసిన తర్వాత ఆయన కూడా డ్రాప్ అయిపోవటం అంటే రాకపోవటం ఇవన్నిటితోటి ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ అన్ని కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మన మార్కెట్లు అన్ని కూడా వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లో ఉన్నప్పుడు మన మార్కెట్లు కూడా పాజిటివ్ లో ఉంటాయి. వరల్డ్ మార్కెట్లు అన్ని నెగిటివ్ లో ఉంటే మన మార్కెట్లు కూడా నెగిటివ్ లో ఉంటాయి. ఇంకా మిగతా నెగిటివ్ లో ఉన్నప్పుడు మన మార్కెట్ ఇంకా ఎక్కువ నెగిటివ్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ వరల్డ్ మార్కెట్లతో ఫాలో అవుతూ బ్రెంట్ ఆయిల్ కనుక ఈ చమురు గాని ఈ క్రూడ్ ఆయిల్ కనుక పెరగటం మొదలు పెట్టింది అనుకోండి మనది ఇంకెక్కువ పడుతుంది అనమాట. అది రికవరీ అయినప్పుడే మన మార్కెట్లు పెరగటం జరుగుతుంది. ఇక గోల్డ్ సిల్వర్ విషయంలో వచ్చేటప్పటికి ఇక ఇప్పట్లో ఏం లేదు. ఎందుకోసం అంటే ఈ బ్రెంట్ ఆయిల్ ఇష్యూ తోటి గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ అయిపోయిందో, ఎప్పుడైతే ఫిబ్రవరి 28 ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి ఈ ఫోకస్ అంతా ప్రపంచ దేశాలన్నీ కానీ షేర్ మార్కెట్లు అన్ని కూడా ఫోకస్ అంతా ఈ బ్రెంట్ ఆయిల్ న్యాచురల్ గ్యాసే. కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఈ గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉండదు ఒకటి. రెండోది ప్రపంచ దేశాలు ఏవైతే అంటే ఎక్కువ శాతం అన్ని దేశాలు వాళ్ళ యొక్క రూపీ ఏదైతే ఉందో, ఇప్పుడు మన రూపీ ఉంది ఆల్ టైమ్ లోకి దగ్గరలో ఉంది, మొన్న ఆల్ టైమ్ లోకి వెళ్ళింది మళ్ళీ దగ్గరలో ఉంది. ఇప్పుడు టర్కీ దాన్ని తుర్కీ అంటారు కొత్త పేరు. అయితే అది దాని యొక్క ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. వాళ్ళ యొక్క రూపీ అంటే వాళ్ళ దేశం యొక్క కరెన్సీ ఆటోమేటిక్ గా అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు 67,000 కోట్లకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలు అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు పోలాండ్ ఉంది లైన్ లో అమ్మటానికి, రష్యా కూడా అమ్మకానికి పెట్టింది. అంటే ఇవన్నీ ఏం జరుగుతాయి, గోల్డ్ సిల్వర్ రాబోయే రోజుల్లో చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవటం, వాళ్ళ ఎకానమీ స్లో డౌన్ అయిపోవటం. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్లు పెరిగేటప్పటికీ ఈ వాళ్ళ యొక్క దేశ కరెన్సీలు అన్ని కూడా ఆల్ టైమ్ లోకి రావటం. ఇలానే కొన్నాళ్ళు ఉంటే ఎన్ని దేశాల లైన్ లో ఉంటాయో ఇది అమ్మకాలకి గోల్డ్ సిల్వర్. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఏవైతే సెంట్రల్ బ్యాంక్ లో నిల్వలు ఉన్నాయో అవన్నీ కనుక అమ్మకం మొదలు పెడితే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఇంకా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అట్లని మరీ తగ్గుద్దని చెప్పారు కదా అని ఊకో అక్కర్లే. ఎవరికి వాళ్ళు కొనదలుచుకుంటే ఎక్కువ మొత్తంలో కొనుక్కోవచ్చు, డిజిటల్లో కొనుక్కోవచ్చు, ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు, ఎస్ఐపి ద్వారా కొనుక్కోవచ్చు, చిన్న మొత్తాల్లో కొనుక్కోవచ్చు. అంతే తప్ప తగ్గుద్ది కదా దేశాలు అమ్ముతాయి కదా అంటే ఏ దేశాలు ఎప్పుడు అమ్ముతాయో తెలియదు, అమ్మేదాకా తెలియదు, అమ్మిన తర్వాత ఎప్పుడు అమ్మినాయో ఎంత కమ్మినాయో తెలియదు. అంటే ఆ తర్వాత తెలుస్తుంది డేటా అంతా. అందుకని మనం ఎంతసేపటికి ఏంటిది ఇన్ఫర్మేషన్ ఇస్తాము, కాకపోతే కొద్ది మొత్తంలో అయినా కొనుక్కోవచ్చు. సపోజ్ ఈ మధ్య కాలంలో ఇరాన్ అమెరికా చర్చలు అయిపోయి యుద్ధ వాతావరణం కనుక మామూలు అయిపోయి మామూలుగా ఉంది అనుకోండి, బ్రెంట్ ఆయిల్ కనుక స్టడీగా ఉండి న్యూట్రల్ గా ఉండి మళ్ళీ సప్లై కనుక పెరిగింది, సప్లై కనుక మామూలుగా అయింది అనుకోండి, ఆటోమేటిక్ మళ్ళీ గోల్డ్ సిల్వర్ అమ్మకాలు ఉండవు. ఆ దేశాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి గోల్డ్ సిల్వర్ అమ్మటానికి రెడీగా ఉన్నాయి. అంతే తప్ప అమ్మాలని ఏం లేదు. కొంచెం పుంజుకుంది అనుకోండి ఎకానమీ అమ్మరు ఒకటి. రెండోది ఏంటిది వీలైతే ప్లెడ్జ్ పెడతాయి అనమాట. అంటే అమ్మకాలు చేయకుండా గోల్డ్ సిల్వర్ ఏం చేస్తాయి అంటే తాకట్టు కుదవ పెడతారు. ఇప్పుడు మనం గోల్డ్ లోన్ ఎట్లా తీసుకుంటామో ఆ దేశాలు కూడా ఆ గోల్డ్ ని తనఖా పెట్టుకొని వాళ్ళ దేశానికి అవసరం ముందు ప్రెసెంట్ అవసరాలు తీర్చుకోవడం కోసం ఫండ్స్ తీసుకుంటాయి. ఎక్కువ శాతం అమ్మకాలు ఎక్కువ జరగవు, ఎప్పుడైనా ప్లెడ్జే పెడతాయి. ఒకప్పుడు మనం కూడా మన దేశం అంతకుముందు గ్రేట్ బ్రిటన్ లో మనము అంటే లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ లండన్ లో మనము నిల్వలు పెట్టేది. అంటే అక్కడ ఏదైనా అవసరం పడితే మన దేశానికి పైసలు కావాలి అనుకుంటే అక్కడనే ఉంటాయి మన యొక్క బంగారం నిల్వలు. ఆ నిల్వలు అక్కడ ఉన్నాయండి అని అక్కడ ప్లెడ్జ్ పెట్టి మనం తెచ్చుకునేది పైసలు. అయితే మళ్ళీ ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక అంటే ఇప్పుడు ఉన్న బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక మనకి పైసలతో అవసరం లేదు, మనం కుదవబెట్టక్కర్లేదని చెప్పేసి మనం కొన్ని 105 మెట్రిక్ టన్నులు కూడా అక్కడి నుంచి గ్రేట్ బ్రిటన్ నుంచి తెచ్చుకోవడం కూడా జరిగింది. మనం అక్కడి నుంచి లండన్ నుంచి. అంటే ఇంకా మంది ఉంది, ఈసారి కూడా మళ్ళీ తెస్తామని అనటం కూడా జరిగింది. అంటే మన ఎకానమీ స్ట్రాంగ్ అయినప్పుడు సెంట్రల్ బ్యాంక్ లో బయింగ్ లోకి వచ్చినప్పుడు అంటే ఎప్పుడైతే ఒక 3-4 ఇయర్స్ నుంచి అన్ని ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ అంతా స్ట్రాంగ్ అయినాక అన్ని దేశాలు కూడా కొనుక్కోవటం మొదలుపెట్టింది. అందుకని గోల్డ్ సిల్వర్ బాగా పెరగడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందో అక్కడి నుంచి సుంకాలు టారిఫ్లు ఆ ఇష్యూ తోటి గోల్డ్ సిల్వర్ ఇంకా బాగా పెరిగినాయి. మళ్ళీ ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీలు అవన్నీ అయిపోయినాయో సుంకాలు టారిఫ్లు క్లోజ్ అయిపోయిందో అక్కడ అధ్యక్షుడు
ట్రంప్ మీద సుప్రీంకోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ ఒక నెల పాటు ఆగడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ మీద వార్ తోటి మొదలైంది. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మీద పెద్దగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. ముందు ఎకానమీలు ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కాకుండా ఇలానే కనుకుంటే ఆర్థిక మాంద్యంలోకే వెళ్ళిపోతాయి ప్రపంచ దేశాలన్నీ. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు యుద్ధం ఆగేటట్టే ఉంది, ఆగినట్లే కనపడుతుంది. కానీ చర్చలు అని అంటారు, యుద్ధం జరగదంటారు, యుద్ధం చేస్తున్నాం అంటారు అని ఇప్పటికీ 23, 31, 54 రోజుకి చేరింది మన యొక్క యుద్ధం మొదలయ్యి. అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అంటారు, మన ఇలానే అంటే తైవాన్ చైనా వార్ అంటారు, లేకపోతే గాజా ఇజ్రాయెల్ వార్ అంటారు. ఇలా అంటే ఏళ్ళు గడుపుతుంటారు అన్నట్టు ఈ చర్చలు అంటారు. వాళ్ళు చేయరు, ఇవి చేయరు, ఎక్కడ కొలికి రావయి. అంటే ఇవి ఇన్నేళ్ళది కాదు, ఇది ఇప్పటిది కాదు. ఇది 1979 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఏది ఇరాన్ అమెరికా వార్ అంటే అదొక 21, ఇదొక 26, 47 ఏళ్ల కిందటిది. ఒక వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే ఈ ట్రంప్ చర్చలకు అనగానే ఇరాన్ వాళ్ళు ఒప్పుకోవటం అనేది, లేకపోతే ఇరాన్ వాళ్ళు కండిషన్స్ కి వీళ్ళు ఒప్పుకోకపోవటం కానీ, అంటే ఇరాన్ వాళ్ళు పెట్టే కండిషన్స్ అమెరికా వాళ్ళు ఒప్పుకోరు, అమెరికా వాళ్ళు చెప్పేది వీళ్ళు ఒప్పుకోరు. అందుకని మళ్ళీ ఏమైతుంది, పొడిగింపులు, పోస్ట్ పోన్లు, చివరికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఆగుతాయి. ఇన్నేళ్ల నుంచి ఆగింది, ఇప్పుడు కూడా మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఇవన్నీ ఇలా పెండింగ్ జరుగుతూ ఉంది. ఎవరి దేశం వాళ్ళ ఆర్థికంగా పుంజుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఇరాన్ మీద ఆధిపత్యం. ఇప్పుడు ఇరాన్ ఒకటే కాదు, ఇరాన్ కనుక అయిపోయి క్లియర్ అయిపోయిందంటే ఆయన ఏమన్నాడు అంతకు ముందు క్యూబా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు క్యూబా కాదు, ఇంకా 2 జలసందులు ఉన్నాయి, అవి కూడా మేము ఆక్యుపై చేసుకుంటాం. మలాకా జలసంది, ఇంకోటి జలసంది ఉంది. అంటే మేము మళ్ళీ అవి కూడా చేస్తా అంటున్నాం. అంటే ఇది ఇప్పటితో ఆగిపోయేటట్టు లేదు. ట్రంప్ అధికారంలో ఉన్నంత వరకు, అంటే ఇంకో 2.5 సంవత్సరాలు అనుకోండి, అప్పటి వరకు ఇదంతా కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఇంకొకటి కూడా నెక్స్ట్ 2.5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇక ట్రంప్ కు అవకాశం ఉండదు. 2 సార్లు అమెరికాలో 2 సార్లు అధ్యక్షుడిగా అయిపోయినాక ఇక 3ోసారికి ఆయనకు అవకాశం ఉండదు. కాబట్టి ఏమైనా చేస్తే ఆయన ఇప్పుడే చేయాలి. ఇక తర్వాతకి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటికీ అప్పటి వరకు ఎవరైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ షేర్ మార్కెట్ లో కానీ ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళంతా కూడా లాంగ్ టర్మ్ కనుక్కొని దిగాలి. అంతే తప్ప మధ్యలో తగ్గినా హోల్డ్ చేయగలగాలి. వాళ్ళ సొంత పైసలు ఉంటేనే ట్రేడ్ చేయాలి. అంతే తప్ప ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గుద్దనగానే ప్యానిక్ అయిపోయి ఇంకా పెరుగుద్దనో లేకపోతే ఇంకా తగ్గుద్దనో షార్ట్ సెల్లింగ్ చేయటమో లేకపోతే అప్పు తెచ్చి MTF లల్లా లోన్ తీసుకొని బై చేయటం చేసేది అనుకోండి దొరికిపోతారు మార్కెట్ కి. ఇలాంటి చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి, జరిగినాయి, ఇంకా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదున్నా ఎప్పటికప్పుడు నిన్నటి వరకు పాజిటివ్ లో ఉన్నటువంటి న్యూస్ ఒక్కసారిగా మార్కెట్ ఈ రోజు మొత్తం మళ్ళీ సేమ్ అదే 753 పాయింట్లు నిన్న పెరిగింది. ఇప్పుడు 750 పాయింట్లు 751 పాయింట్లు మైనస్ లో ఉంది. అంటే నిన్న వచ్చింది ఇవాళ పోయింది. మరి నిన్నెవరు ఎన్కాష్ చేసుకోరు, ఇవాళ ఎవరు ఎన్కాష్ చేసుకోరు, నిన్న ఎవరు కొన్నారు, ఇవాళ ఎవరు లాస్ అయ్యారు, లేకపోతే నిన్న ఎవరు అమ్ముకున్నారు, ఇవాళ ఎవరు తగ్గితే ఎవరు బెనిఫిట్ పొందిండ్రు అనేది తెలియదు. అంటే ఇదంతా కూడా అవగాహనతో చేసుకోవాలి. మార్కెట్ ఎప్పటికప్పుడు అంటే ఆ న్యూస్ కానీ ఏదైనా చేసుకోవాలి, అప్డేట్ అయితే తప్ప మార్కెట్ లో ఉండదు అనమాట. అంటే ఏ రోజు ఏం న్యూస్ వస్తుందో, ట్రంప్ ఏం చెప్తాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. చర్చలన్నీ నిన్నటి వరకు మనం అనుకున్నాం. చర్చలు సానుకూలం, పాకిస్తాన్ లో కూడా అంతకుముందు చర్చలు జరిగినాయి, అప్పుడు కూడా సెటిల్మెంట్ జరిగినాయి అనమాట. అందుకని మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చొరవ తీసుకొని ఇరాన్ కు అమెరికా మధ్యలో వాళ్ళు చేస్తాం అనేది ఉంది. అయితే చివరికి ఏమైంది, అసలు ఇరాన్ వాళ్ళే రాలేదు, మళ్ళీ JD Vance కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంటే రాలేదు, అసలు రాకుండానే ఇక పోస్ట్ పోన్ అయింది. ఏమంటే ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ ఇప్పట్లో లేదు అని చెప్పడం జరిగింది. అందుకని మనం ఎంతసేపటికి అప్డేట్ చేయడం తప్ప అప్రమత్తంగా ఉండాలి, వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి. ఎవరైతే ఉందో కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే తగ్గినా కొద్ది మొత్తమే తగ్గుద్ది. మార్కెట్ లో అయితే పెద్ద ఇబ్బంది ఏమి కనపడటం లేదు. అయితే గోల్డ్ సిల్వర్ అయితే పెద్దగా పెరిగేది ఉండదు, పెద్దగా తగ్గేది. అంటే ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గింది అనుకోండి, ఓవరాల్ గా అక్కడే ఉన్నట్టు. అంటే పెరిగిన రోజు అమ్ముకోవాలి, తగ్గిన రోజు కొనుక్కోవాలి. పెరిగి తగ్గిన రోజు యావరేజ్ చూసుకుంటే ఏమి పెద్ద దాంట్లో చలనం ఏమి ఉండదు, అంటే మామూలుగా ఉంటుంది. కాబట్టి మనం చూడవలసిందల్లా ఇంతే ఇక. ఓకేనా సార్? అంటే భవిష్యత్తులో కూడా అంటే గోల్డ్ రేట్ ఇలా ఉండే అవకాశం ఉందా? అంటే ఇంకా మొత్తం పెరుగుతూ పోతూ ఉండే అవకాశం ఉందా? ఇదే ఇప్పుడు దేశాలు కనుక ఇలానే కనుక కంటిన్యూ అయితే వాళ్ళ యొక్క రూపీ కరెన్సీ ఆల్ టైమ్ లోకి వస్తే ఆటోమేటిక్ గా దేశాలు అమ్మాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. సార్, అంటే ఇప్పుడు ఫిజికల్ గా గోల్డ్ వర్సెస్ ETF అంటే ఏది బెటర్ అంటారు? ETF బెటర్, ఎందుకంటే చిన్న అమౌంట్ ఉందా సరిపోతుంది ETF అయితే.
అంటే 100లో ఉన్నా సరిపోతుంది, ఏం ఆలోచించక్కర్లేదు, మేల్కొండ ఆన్లైన్ లోనే డిమాట్ లోనే కొనుక్కోవచ్చు. కాకపోతే చిన్న మొత్తం కొనేటోళ్ళు 100-200 కదా అని అనుకుంటారు. కాదు, కమిషన్ ఎక్కువ పడుతుంది, అది గమనించాలి. అంటే 100-200 రూపాయలే కదా అని ఒక ETF కొనుక్కుంది అనుకోండి, చిన్న అమౌంట్ తోటి కొనుక్కుంటే కమిషన్ 30-40 రూపాయలు, అంటే 100 రూపాయలకి 30-40 రూపాయలు కమిషన్ పడతాయి. అందుకని అదొకటి గమనించాలి. పెద్ద మొత్తం కొనుక్కుంటే ఓకే, పెద్ద మొత్తం కొనాలంటే వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉండాలి ఒకటి. రెండోది, పెద్ద మొత్తం కొంటే తగ్గితే మళ్ళీ కొంచెం బాధ అవుతుంది, అదొకటి ఆలోచించాలి. దాని బదులు నెల నెల ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో 24 క్యారెట్స్ కాయిన్స్ దొరుకుతాయి, అవి ఫిజికల్ గా కొనుక్కొని దాచిపెట్టుకోవడం సేఫ్. ఏది 24 క్యారెట్స్ 1 గ్రాము 2 గ్రామ్స్ 1/2 గ్రామ్ కూడా కాయిన్స్ దొరుకుతాయి. అది ప్యూరిటీ ఉంటుంది, సర్టిఫికెట్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు మనకు కావాలనుకున్నా అప్పుడు ఎన్కాష్ చేయొచ్చు, సేవింగ్స్ మాదిరి. తర్వాత SIP మాదిరి కూడా చేసుకోవచ్చు. SIP అంటే మంత్లీ ఇంత అని మనము సేవింగ్స్ మాదిరి చేసుకోవచ్చు, అది బెస్ట్. SIPలు ETF లో అంటే ఒక 5,000-10,000 అయితే పెద్ద కమిషన్ పడుతుంది, కానీ 100-200 అయితే మాత్రం కమిషన్ ఎక్కువ పడుతుంది. ఇక ఫిజికల్ గా అంటే 1 గ్రాము 1/2 గ్రాము 2 గ్రామ్స్ అట్లా కొనుక్కోవచ్చు. ఇప్పుడు చాలా చాలా ఆన్లైన్ లో చాలా కంపెనీలు వచ్చినాయి, ఎప్పటికప్పుడు రేట్లు చెప్తాయి, మనం చెక్ చేసుకోవచ్చు దేంట్లో ఎక్కడ ఎలా ఉంది అని. ఓవరాల్ గా అయితే అన్ని అలానే ఉంటాయి. కాకపోతే ఎవరు డెలివరీ ఇస్తారు, విత్-ఇన్ ½ అవర్ లోనే డెలివరీ ఇస్తారు. ఇది మనం ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే విత్-ఇన్ ½ అవర్ లో మన ఇంటికి వచ్చేస్తుంది కాయిన్ పేమెంట్ కాగానే. క్రెడిట్ కార్డు ద్వారా అయితే ఇంకో 45 days మనకి టైం ఉంటుంది. ఎక్కువ శాతం ఇప్పుడు అంతా ఏదైనా అనిపిస్తే క్రెడిట్ కార్డు ద్వారానే బిజినెస్ చేసుకుంటారు. అంటే మనకి అవకాశం ఉంది, మనకి టైం ఉంది, మనకి పేమెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు క్యాష్ పెట్టాలి, క్రెడిట్ కార్డు మీద తీసుకోవటం, మళ్ళీ ఆ టైంకి వచ్చేటప్పటికి బ్యాంక్ లో డిపాజిట్ ఉంచడం, ఏది ఆ బ్యాలెన్స్ ని. వీలైతే మనం ఎగ్జిట్ కూడా అవ్వచ్చు, పెరిగింది అనుకోండి అమ్మేసుకుంటే కొంత బెనిఫిట్ కూడా వస్తుంది. ఆ క్రెడిట్ కార్డు అంటే ఇంట్రెస్ట్ మందం ఏదైనా ఎక్స్పెన్సెస్ కి మిగులుతాయి అవి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.